వ్యక్తిగత క్రీడల్లో కూడా క్రీడాకారులు ప్రతిభ చూపేలా ప్రోత్సహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా సూచించారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో శనివారం సాయంత్రం బాక్సింగ్, జూడో క్రీడల డెమాన్స్ట్రేషన్ను జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్రీడలను ప్రోత్సహించే విధంగా వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించి క్రీడాకారుల ప్రతిభను గుర్తించే విధంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ వారం నిర్వహించిన డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రాంలో 25 మంది జూడో, బాక్సింగ్ క్రీడాకారులు హాజరయ్యారని, ఇందులో లైట్ హెవీలో పాల్గొన్నారని తెలిపారు. వీరికి 4 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండిహెచ్ మెహరాజ్, చీఫ్ కోచ్ ఎస్ఏ అజీజ్, బాక్సింగ్, జూడో క్రీడాకారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు హెడ్ క్వార్టర్స్లో శాప్ ఆధ్వర్యంలో జూడో డెమాన్స్ట్రేషన్, తర్వాత బాక్సింగ్ డెమాన్స్ట్రేషన్ పెట్టడం జరిగింది. ఈ బాక్సింగ్ డెమాన్స్ట్రేషన్కి జిల్లా నుంచి 25 బాక్సర్స్ పాల్గొన్నారు. దీంట్లో ఉమెన్ కేటగిరీలో, మెన్ కేటగిరీలో, తర్వాత లైట్ వెయిట్ కేటగిరీలో, హెవీ వెయిట్ కేటగిరీలో ఆల్మోస్ట్ ఈ 25 మంది పాల్గొన్నారు. తర్వాత జూడో కేటగిరీలో, జూడో పోటీలో కూడా 20 పైన మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. బాక్సింగ్లో మ్యాక్సిమం భీమవరం, మార్టేరు ఆ ప్రాంతం నుంచి పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. జూడో వచ్చేసరికి ఏలూరు నుంచి పార్టిసిపేషన్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ డెమాన్స్ట్రేషన్ మనం ఎందుకు పెడుతున్నాము, ఎందుకంటే బాక్సింగ్ కూడా రాబోయే రోజుల్లో ఒక భారతదేశంలో కీలకమైన స్పోర్ట్స్. చాలామంది పిల్లలు దీనికోసం అట్రాక్ట్ అయ్యి దీనిలో పాల్గొంటున్నారు. సో మా జిల్లాలో కూడా చాలా మంచి టాలెంట్ ఉన్నాయి. సో ఈరోజు వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ 30 రోజులు వాళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్ జరుగుతుంది. ఎందుకంటే బాక్సింగ్లో ఫిట్నెస్ కానీ, స్టామినా కానీ, డైట్ కానీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మనం కొంతమందిని ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ 30 డేస్లో వీళ్ళకి చాలా అగ్రెసివ్ ట్రైనింగ్ జరుగుతుంది. ఆ 30 డేస్ అయిన తర్వాత మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక బాక్సింగ్ ఛాంపియన్షిప్ పెట్టడానికి ప్లాన్ ఉంది. దీంతో పాటు జూడో ప్లాన్ కూడా ఉంది. సో ఈ రోజు నుంచి కొంచెం 30 డేస్లో వాళ్ళని తయారు చేసుకొని మనం ఈ ఒక పెద్ద ఛాంపియన్షిప్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం.